పలుగాకుల మాటలను లక్ష్య పెట్టొద్దు. ఒక్కటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి. దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన మూడింటిని నువ్వు జయిస్తావు. ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను. బ్రతకాలనే ఆరాటం నీలో ఉండాలన్నా, పనికిమాలిన విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా, పాపపు తలంపులు, పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా, గురిని ఏర్పరచుకొనటం అనేది ఒక్కటే మార్గం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం. వద్దు, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. అటు దేవుని కార్యాలు, ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి.